దావీదుకు సొలొమోనును బహుమానంగా ఇచ్చాడు. దావీదు 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు సొలొమోను వయసు సుమారు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు. కుర్రవాడు, యవనస్తుడు అయినప్పటికీ తండ్రి చనిపోతూ తన రాజ్య పరిపాలన బాధ్యతను సొలొమోనుకు అప్పగించినప్పుడు సొలొమోను బహుభయము భక్తి కలిగిన వాడై బాధ్యతలను స్వీకరించాడు. యవ్వన ప్రాయంలో సొలొమోను గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కడ డిఫెక్ట్ కనిపించదు. తండ్రి చనిపోతున్నప్పుడు సొలొమోనుకు బాధ్యత అప్పగిస్తున్నప్పుడు 3 విషయాలు చెప్పాడు. నా కుమారుడా, దేవుని పట్ల నమ్మకంగా ఉండో, శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండో, ఉపకారం చేసిన వారి పట్ల తిరిగి ఉపకారం చేయి. ఆ మాట ఎగ్జాక్ట్గా సొలొమోను స్వీకరించాడు. ప్రారంభంలో దేవునికి బహు నమ్మకంగా జీవించాడు. శత్రువులందరినీ కూడా సంహరించి పడేశాడు. మేలు చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం పెట్టుకున్నాడు. అద్భుతమైన పరిపాలన స్టార్ట్ చేశాడు. 20 సంవత్సరాల పరిపాలనలో అప్రాక్సిమేట్గా 20 సంవత్సరాల వయసులో పరిపాలన ప్రారంభించి 4 సంవత్సరాల వయసులో రాజ్యమంతటిని స్థిరపరిచాడు. ఆ 4 సంవత్సరాల తర్వాత మందిరాన్ని నిర్మించడానికి నడుం బిగించాడు. ఆ మందిరం నిర్మించే విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాడు. హడావిడిగా మందిరాన్ని నిర్మించాలా, పైనే మందిరం నిర్మించాలని ఆశపడలా. అందుకు చాలా ప్రయాసపడ్డాడు. ఎక్కడెక్కడి నుంచో కలపను, ఎక్కడెక్కడి నుంచో కావలసినటువంటి వాటిని తెప్పించాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు అద్భుతమైనటువంటి మందిరాన్ని మొట్టమొదటిసారిగా భూమి మీద నిర్మించింది రాజైన సొలొమోనే. అప్పటి వరకు భూమి మీద యెహోవాను ఆరాధించటానికి మందిరము నిర్మించబడలా. కేవలం ప్రత్యక్ష గుడారంలో మాత్రమే యెహోవా దేవుణ్ణి ఆరాధించటానికి ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేయబడింది. అది మొట్టమొదటిసారిగా సొలొమోనే భూమి మీద దేవునికంటూ ఒక ఆలయాన్ని నిర్మించాడు. అది కూడా బహు ఘనముగా నిర్మించాడు. దేవుణ్ణి ఘనపరిచాడు కాబట్టి దేవుడు సొలొమోనును ఘనపరిచాడు. సొలొమోనుకు మహాజ్ఞానాన్ని ఇచ్చాడు. పరిపాలించడానికి కావలసినటువంటి తెలివితేటలను ఇచ్చాడు. అంతేకాకుండా సొలొమోనుకున్న జ్ఞానం కావచ్చు, తెలివితేటలు కావచ్చు, ఘనత కావచ్చు, ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత గొప్ప పేరును, ఘనతను, ధనమును, జ్ఞానమును దేవుడు అనుగ్రహించాడు. చాలా బాగుంది. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ప్రపంచ దేశాల నుండి, ప్రపంచ నలుమూలల నుండి సొలొమోను యొక్క జ్ఞానం గురించి విన్నవాళ్ళు, సొలొమోను నిర్మించినటువంటి మందిరాన్ని చూడాలన్నవాళ్ళు, సొలొమోను యొక్క పరిపాలన ప్యాలెస్ ఎంత అద్భుతంగా ఉందో చూసి తరించాలని ఆశించేవాళ్ళు ప్రపంచ నలుమూలల నుంచి సొలొమోను చూడడానికి, మందిరాన్ని చూడడానికి, నగరాన్ని చూడడానికి దిగి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఒట్టి చేతులతో రాకుండా విలువైన కానుకలు తీసుకొచ్చి బహుమానంగా ఇచ్చారు. కానీ సొలొమోను ఒకవైపు అద్భుతమైన పరిపాలన, జ్ఞానంతో కూడిన పరిపాలన చేస్తూ ఉన్నప్పటికీ బయటికి అద్భుతమైన పరిపాలకుడిగా, అద్భుతమైన మహారాజుగా, బహు తెలివైనటువంటి వాడిగా, జ్ఞానిగా, అద్భుతమైన భవనాలు నిర్మించినటువంటి నిర్మాణకర్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నప్పటికీ కూడా తనకు తెలియకుండానే కొన్ని విషయాల్లో పొరపాట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాజును కాబట్టి ఏం చేసినా చెల్లిపోతుంది కాబట్టి నేను చేసేటటువంటి తప్పులు కేవలం రాజ్యక్షేమం కోసమే కదా అనేటటువంటి ఒక ఆలోచనతో తన తప్పులను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఓ ప్రాంతంలో మహావృక్షం ఉంది. అది 100 సంవత్సరాల నుంచి ఉంది. ఆ ఊరు వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు ఆ చెట్టు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకయ్యా అంటే 100 సంవత్సరాలకు పైగా ఈ చెట్టు ఉంది. ఎన్ని తుఫాన్లు వచ్చినాయో, ఎన్ని గాలివాన్లు వచ్చినాయో, అయినా సరే ఈ చెట్టు కూలిపోలా. అంత గొప్ప చెట్టు అని చెప్పి అందరూ కూడా ఆ చెట్టు గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆ చెట్టును చూడాల్సిందే, అంత బలమైనటువంటి ఆ చెట్టు. కానీ ఒకరోజు వార్త ఆ ప్రాంతం అంతా కూడా వినిపించింది ఏమిటంటే, మీకు తెలుసా ఇది, మీకు తెలుసా, విన్నారా, ఏమైంది? మనం బహు ఘనంగా భావించే, గొప్పగా భావించే మహా చెట్టు ఉందే, మహావృక్షం ఉందే, అది విరిగిపోయింది, అది కూలిపోయింది. అది ఎలా కూలిపోయింది? అంత బలమైన చెట్టు, ఎప్పుడూ కూలని చెట్టు, ఇప్పుడు గాలివానేం రాలేదుగా, గాలి తుఫాన్ ఏమీ రాలేదుగా, వరదలేమీ రాలేదుగా, మరి ఏమీ లేని సమయంలో ఎలా పడిపోయింది, ఎలా కూలిపోయింది, ఎలా విరిగిపోయింది అని చెప్పి ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఆ చెట్టు దగ్గరికి వెళితే బయటికి చాలా దట్టంగా ఉంది, బలంగా ఉంది, విశాలంగా ఉంది. కానీ అమాంతంగా కూలిపోవడానికి కారణం తెలుసా? లోపట చెదబట్టేసింది.
లోపల చెద ఎప్పటి నుంచో పడతా ఉంది. చెద పట్టేసరికి బయట చాలా దట్టంగా కనిపిస్తున్నప్పటికీ లోపల చెద ఉన్న సారమంతా లోపల తినేయటం మొదలు పెట్టేసరికి ఒకరోజు అమాంతంగా ఆ చెట్టు బరువు తట్టుకోలేక కుప్పగూలిపోయింది. బయటికి మాత్రం బహు పెద్ద చెట్టు, బయటికి మాత్రం బహు విశాలమైనటువంటి కొమ్మలు కలిగిన చెట్టు, కానీ లోపల చెద తినేస్తూ ఉంది. బయటికి ఎవ్వరికీ తెలియదు. ఇదే సొలొమోను జీవితంలో చోటు చేసుకున్నటువంటి దుర్ఘటన. బయటికి మహారాజు, బయటికి మహాజ్ఞాని, బయటికి మహాఘనతను పేరును సంపాదించినవాడు, కానీ లోపల చెద తినేస్తూ వస్తుంది. లోపల అపవిత్రత రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. లోపల కామముతో కూడిన వికారమైన ఆలోచనలు రోజు రోజుకు సొలొమోను జీవితంలో చెదలాగా అణువణువున పెరిగిపోతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి గమనించండి. మనిషి పై ఆకారమును మాత్రమే చూస్తాడు కానీ దేవుడు హృదయాంతరంగములను పరిశీలన చేసేవాడు అని మాత్రం మర్చిపోకండి. కొంతమంది బయటికి చాలా ఆత్మీయంగా కనిపిస్తారు, కొంతమంది బయటికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కొంతమంది బయటికి చాలా పరిశుద్ధంగా కనిపిస్తారు, దేవుని బిడ్డల్లాగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎవరికి చెప్పుకోలేనటువంటి అపవిత్రత చేత నిండిపోయి ఉంటారు. ప్రార్థన చక్కగా చేస్తారు, పరిశుద్ధ మందిరంలో కనిపిస్తారు, పరిచర్యలో కనిపిస్తారు, కానీ తెలియకుండానే లోపట చెద, పాపముతో కూడిన చెద లోపట ఒకవేళ నీకు చెద పట్టినట్లయితే ఏదో ఒక రోజు అమాంతంగా కూలిపోతావు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతంగా ప్రారంభించబడిన జీవితం అధ్వానంగా ముగియటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. యవ్వన ప్రాయంలో నిన్ను, నీ సన్నిధిని బహుగా ప్రేమించాడు. నీ సన్నిధికి తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని నడిపించాడు. నీ జ్ఞానాన్ని పొందుకున్నాడు, నీ కనికరాన్ని పొందుకున్నాడు, నీ మనసు దోచుకున్నాడు. అద్భుతమైన మందిరాన్ని నిర్మించాడు, మహాజ్ఞానంతో పరిపాలన కొనసాగించాడు. కానీ తనలో చెద చేరిందని, ఆ పాపపు చెద తనను తినివేస్తుందని, ఆ చెద తన జీవితాన్నే నాశనం చేయబోతుందని గ్రహించలేకపోయాడు. కామ వికార చేష్టలతో, మోహంతో, వ్యభిచార తలంపులతో నిండిపోయి ఆఖరికి ఎవరి ఆనందం కోసం తప్పించాడో వాళ్ళ ద్వారానే తన జీవితం నాశనం చేసుకున్నాడు, తన రాజ్యాన్ని కోల్పోయాడు. నాయనా, ఈరోజు మా అందరితో మాట్లాడావు. మాలో ఏ పాపపు చెద అయినా ఉన్నట్లయితే ఆ చెదను నాయన ఇప్పుడే ఈ క్షణమే నీ రక్తములో కడిగివేయండి నాయన. ప్రతి అపవిత్రత నుండి విడిపించయ్యా. మేము విడిచిపెట్టలేని, విడవలేని పాపము ఏదైనా ఉంటే దాన్ని తీసేయండి నాయన. అయ్యా, పరిశుద్ధుడవైన దేవుడవో, మేము పరిశుద్ధంగా జీవించాలి అని ఆశిస్తున్న దేవుడవో, నువ్వు ఆశించినట్టుగా పరిశుద్ధముగా జీవించుటకు పరిశుద్ధాత్ముడా సంపూర్ణంగా మమ్మలను వశపరుచుకో నాయన, లోపరుచుకో నాయన. నీ నామాన్ని మహిమపరిచే విధముగా మేము జీవించులాగిన సహాయం చేయి. నిత్యము నిన్ను సంతోషపరిచే హృదయాన్ని దయచేసి పరిశుద్ధంగా బ్రతికే కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.